కాంగ్రెస్ వాది ఆంటోనీ గారు చెప్పిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పోరని చెప్పిండు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీలో సమ్మె జరగొద్దని చెప్పి ఎంత కాంక్షిస్తుందంటే సమ్మె జరిగితే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది. సమ్మె జరిగితే అందరికీ ఇబ్బంది. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు, ఎన్నికల ముందు పెట్టిన సమస్యలు పరిష్కరించమని ఆంటోనీ గారు ఈరోజు ముక్కుసూటిగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి చెప్పిన స్వాగతిస్తూ రాష్ట్ర ఐఎన్టీసీ అనుబంధ సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గా నేను ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సమ్మె కాకుండా చేస్తాను. కాబట్టి మీకు అందరికీ ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం దృష్టి పోవాలంటే 3 తారీఖు నాడు చెలే బస్ భవన్ కార్యక్రమంలో 15,000 మంది డ్యూటీలో ఉంటారు. షెడ్యూల్ తెలుసుగా మనకు 9,000 షెడ్యూల్స్ ఉన్నాయి. 25,000 మంది వస్తూ ఉంటారు. అందరూ ఆఫ్ లో ఉన్న వాళ్ళు, వీక్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు, ఇన్కమింగ్ అయిన వాళ్ళు చలో బస్ భవన్ తరలిరండి, విజయవంతం చేద్దాని, వేలాది మంది పాల్గొందని, సమ్మె లేకుండానే సమస్య పరిష్కారానికి పునాది పడుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా చలో బస్ భవన్ రావాలని విజ్ఞప్తి చేస్తున్న ఆంటోనీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఆ రోజు బస్ భవన్ రావాలని కోరుకుంటున్నాను.